హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. ఈరోజు మనం గోంగూర పచ్చడి చేసుకుంటున్నాం. దానికి ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, మీ కారానికి తగ్గట్టు ఎండు పచ్చిమిర్చి ఈ మూడు వేసుకొని బాగా కలుపుకుందాం. వీటిని లో మీడియంలోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఇదే కడాయిలో మనం శుభ్రంగా కడుగు పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుందాం. దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే గోంగూర అనేది ఉడకదు మనకి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు వేసుకుందాం. ఇప్పుడు 4 వెల్లుల్లి రెమ్మలు, మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని లో మీడియంలో పెట్టుకొని మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడే సాల్ట్, కొద్దిగా పసుపు, దీన్ని మనం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. దీన్ని కాసేపు మగ్గిద్దాం. ఇప్పుడు మనం వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీన్ని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఇది ఇలా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకుందాం. దీన్ని మిక్సీలో వేసుకున్నాక మీకు ఆప్షనల్ అండి, కావాలితే ఉల్లిపాయ వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు దీన్ని మిక్సీ పడదాం. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవడానికి కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకుని నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసుకుందాం. ఇవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం బాగా కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు వేసుకుందాం. ఇది మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. ఎండ్రాయిలు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి పచ్చివాసన పోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకుందాం. కొద్దిగా ఇంగువ. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన ఎంతో గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ గైస్.